అసలు ఇలా మనం దాని గురించి మాట్లాడుకునే అవసరం రాని రోజులు రావాలి. ఇది నా ఉద్దేశంలో నేను ఎందుకు ఇది స్ట్రెస్ చేసి మాట్లాడుతానంటే ఇది తెలియాలి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను సార్, 60 ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరైతే ఇంట్లో పని పంగు లేకుండా ఖాళీగా కూర్చుని ప్రవచనాలు చూస్తారో వాళ్ళకి చెప్తున్నాను సార్ నేను. వాళ్ళ ఇంట్లో రూల్ చేస్తుంటారు. అంటే నాకు ఎందుకు కోపం అంటే సార్, వాళ్ళ వల్ల నేను నా లైఫ్లో నేను చూశాను సార్, జీవితాలు కుటుంబాలు నాశనం అయిపోయినాయి సార్. మీరు నమ్ముతారా, కేవలం పీరియడ్స్ అనే విషయం వల్ల ఫ్యామిలీస్ విడిపోయినాయి సార్. ఓకే, అంటే ఏంటి, మీకు వాటికి ఇచ్చే విలువ నీకు కొడుక్కి కూతురికి ఇవ్వట్లేదు, వాళ్ళ పిల్లలకి ఇవ్వట్లేదు మీరు. అదేమనంటే ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పాడు పాపం అంట, అమ్మవారు కాల్చి బూడిచ్చేస్తారు, ఇంక అమ్మవారికి ఇంక అదే పని, ఎవరోడు ముట్టుకుంటే కాల్చి బూడి చేస్తాం చూస్తాం పైనుంచి అమ్మవారు ఇంక మొన్నే. అంటే ఇది ఎంత రాంగ్ అంటే సార్, ఇది ఒక మనం పెట్టింది హైజీన్ కోసం అది. అంటే అది ఇప్పుడు మన ఈ శతాబ్దంలో 21st సెంచరీలో మన 2024లో మనం ఎలాంటి అప్రోచ్ ఉండాలి సార్, మనం ఎలా ఆలోచించాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి మనం. అంటే ముఖ్యంగా సార్ ఇంత బ్రాడ్గా మాట్లాడుకునే స్థాయి వచ్చేసింది మనకి ఇవాళ. అంటే మంచి చెడు ఒకప్పుడు అసలు దీని మీద అసలు నోరు కూడా ఎత్తలేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇవాళ మనకి ఛానల్స్ వచ్చాయి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, డాక్టర్స్ చెప్తున్నారు సేఫ్ సెక్స్ గురించి మాట్లాడుతూ. ప్యాడ్ మ్యాన్ లాంటి ఒక సినిమా అక్షయ్ కుమార్ చేశాడు మరి సార్. అంటే ఎంత బ్రాడ్ సార్, అంటే అయినా అర్థం కావట్లేదు జనాలకి వీళ్ళకి. అంటే ఎందుకు స్పెసిఫిక్గా నేను తెలుగు వాళ్ళకే చెప్తున్నానంటే సార్, మన దగ్గర ఈ సంప్రదాయాలు కల్చర్ ఎక్కువ సార్. అంటే తమిళ్లో ఉంది కానీ మన దగ్గర బాగా నేను చూసా. అంటే ముఖ్యంగా మన వాళ్ళలో పెద్దవాళ్ళు ఎక్కువ, మన దగ్గరే ప్రవచనాలు ఎక్కువ. మీరు చూడండి, మన దగ్గరే ప్రవచనకర్తలు ఎక్కువ ఉన్నారు. ఇంతమంది ప్రవచనకర్తలు మనకి వేరే భాషలో లేరండి. అదే అంటే నేను వాళ్ళెవరిని బ్లేమ్ చేయట్లా, వాళ్ళందరంటే నాకు మర్యాద గౌరవం. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం వాళ్ళు కూడా కొన్ని విషయాలు వాళ్ళు చెప్పడం వల్ల, వాళ్ళ స్థాయి అంటే వాళ్ళ మేధస్సు, వాళ్ళ పరిణితికి వాళ్ళు చెప్పడం వల్ల దాన్ని మిగతా వాళ్ళు దాన్ని ఆకలింపు చేసేస్తున్నారు అందరికీ. ఇంట్లో ముఖ్యంగా పెద్దవాళ్ళు అందరికి ఆపాదించేసేసి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సార్, కుటుంబాలు విడిపోతున్నాయి. చాలా బాధాకరం సార్. అంటే నీకు కొడుక్కి తండ్రి కొడుకులకి, తండ్రి కూతుర్లకి, తండ్రి మామగారు కోళ్ళకి మధ్య రిలేషన్స్ విడిపోతున్నాయి. కేవలం నువ్వు కూర్చోవాలమ్మా, నువ్వు విడిగా ఉండాలమ్మా అన్న పాయింట్. ఆ అమ్మాయి వాళ్ళు చెప్పినట్టు కనుక చేయకపోతే ఫినిష్. అయితే కొడుకుని బ్లేమ్ చేస్తారు ఫస్ట్, ఈడు మారిపోయాడు రా, పెళ్ళైంది ఈడు మారిపోయాడు. లేదా కొడుకుని, లేదా ఆ అమ్మాయిని డైరెక్ట్గా బ్లేమ్ చేశాడు. ఏది అమ్మాయి అప్పుడే మాట్లాడట్లేదమ్మా, నువ్వు వచ్చేసావు మా ఇంటికి, ఇంకేంటి ఇంకా నీ పెత్తనం అసలు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి సార్ నా విషయం. చాలా అది బేసిక్గా నా దృష్టిలో సార్ ఇట్స్ పర్సనల్ స్పేస్ సార్. అది ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి పీరియడ్స్లో అమ్మాయి బయట కూర్చుంటుందా, బయట కూర్చోదా, అది ఆ అమ్మాయి పర్సనల్ విషయం. అసలు దాన్ని పబ్లికే చేయకూడదు నా దృష్టిలో. అసలు ఏం చేసినా అది అమ్మాయి, అది మోస్ట్ ఎంబారసింగ్ కదా సార్. ఇప్పుడు అమ్మాయిని చాపేసి మీరు హాల్లో కూర్చోబెడితే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే మీరు చూపిస్తున్నారా షో, మా కోడలు బయట ఉంది, మా కూతురు బయట ఉందని చూపించాలా? ఎందుకు చూపించాలి? అవసరమే ఉంది అసలు. అది అమ్మాయి పర్సనల్ స్పేస్ కదా నేనేది, అమ్మాయి స్పేస్. అలాంటి వాటికి కూడా దేవుడు కోపం వచ్చేస్తుందా సార్? అలాంటి వాటిని ఆపాదించేస్తారు. అంటే దానివల్ల మీరు కుటుంబ విలువలు ఏమైపోతున్నాయి, మానవత్వం ఏమైపోతుంది, మీ రిలేషన్స్ ఏమైపోతున్నాయి. అంటే మీరు దానికి ఇచ్చే వాల్యూ మీరు కొడుక్కి కోళ్ళకి ఇస్తే లైఫ్ వేరేగా ఉంటుంది. దానికి ఇవ్వకుండా వీళ్ళు కేవలం వాళ్ళు చెప్పారని, వాళ్ళు టీవీలో చెప్పారు అని వీళ్ళు దాన్ని ఆపాదించేసుకొని పాటించేస్తున్నారు సార్. అది చాలా బాధగా, దానివల్ల ఎంతో డిస్టర్బ్ అయిపోతున్నారు వాళ్ళంతా కూడా. నేను చూసాను సార్ ప్రాక్టికల్ ప్రామిస్, నేను చూశానండి. నాకు తెలిసి 5-6 కుటుంబాలు నా కళ్ళ ముందు నాశనం అయిపోయినాయి. అంటే విడిపోయారండి. అవునా? తండ్రి కొడుక్కి దూరం అయిపోయాడు, కూతురు కోడలు అత్తగారు మామగారు దూరం అయిపోయింది. అంటే ఏంటి సార్ ఇది? అంటే ఎటు వెళ్తున్నాం మనం? అంటే ఏం చెప్తున్నాం? అంటే మనం ఏదో అంటాం కదా సార్, మనం మాట్లాడేది ఏంటి, మనం చేసేది ఏంటి? అంటే మానవత్వం లేదా? అంటే కోవిడ్ వచ్చాక కూడా మన జీవితంలో ఇంకొకతో ఒక వంకర మనం బాగుపడడం. ఇంకా కోవిడ్ వచ్చి మనకి మనుషులకి కనీసం ప్రకృతి నేర్పిస్తున్నారు, జాగ్రత్తగా ఉండరా పోతావు లేతేనే, అయినా మనం మారవా? ఇంకా ఐదే కుక్కతో ఒక వంకర. ముఖ్యంగా ఈ టాపిక్ ఎందుకంటే సార్ నేను మారడం అనుకుంది, నాకు బాగా బాధగా ఉంది. అంటే నా కళ్ళ ముందు చూస్తుంటే నాశనం అయిపోవడం, ఫ్యామిలీస్ విడిపోయి, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోయి, కేవలం ఇది ఒక టాపిక్ మీద నమ్ముతారా? విడిపోవడం, మళ్ళీ మొహాలు చూసుకోకపోవడం. ఇది నిజంగా అయితే వినటానికి కూడా చాలా హారిబుల్గా అనిపిస్తుంది. అన్ఫార్చునేట్ సార్, నా దృష్టిలో అన్ఫార్చునేట్ ఇది. అంటే ఎంత పెయిన్ ఉంటుంది సార్ ఆ కొడుక్కి, ఆ కోడలకి ఎంత పెయిన్ ఉంటుంది సార్. అంటే మామూలుగా ఆస్తి కోసం గొడవపడే వాళ్ళు ఉంటారు, లేదా ఏదో నువ్వు ఆస్తి పంచుకుంటే గొడవపడాలి, కానీ లేదు కనీసం దీని గురించి ఒక ఆడదాని ప్రైవేట్ పర్సనల్ స్పేస్లో జరిగే విషయం గురించి నువ్వు కుటుంబాలు దూరం అయిపోతున్నాయా? డిస్టర్బ్ చేసేసుకో, బంధాలను దూరం చేసేసుకో. అది ఆయన కూడా చెప్పాడని, మహానుభావుడు చెప్పాడని. ఓకే, అలాంటి ఆ రోజులు అంటే సరే. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ప్రవచనకర్తలు కూడా నిజంగా వాళ్ళు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని వాళ్ళు చెబితే అది సమాజానికి ఇంకా చాలా మేలు కలుగుతుంది సార్. ఒకటి సార్, నాకు సంస్కృతం తెలియదు సార్,
నేను భారతం భాగవతం చిన్నప్పుడు చదువుకున్నా. సో వాళ్ళంత డీప్గా నాకు తెలియకపోవచ్చు. కాకపోతే ఎవడు ఇది చెప్పడు సార్. నా అనాలిసిస్ ప్రకారం అయితే ఏ దేవత ఏ దేవుడు వ్యాసుడు కూడా చెప్పడు బయట ఉంటే 3 రోజులు కూర్చొని చెప్పడం. అది మనం మనుషులను ఆపాదించుకున్నాం. అప్పట్లో మనకి హైజీన్ లేదు కాబట్టి, అప్పట్లో మనకి శానిటరీ ప్యాడ్స్ లేవు కాబట్టి అది ఆపాదించుకొని చేస్తున్నాం. దాన్ని మీరు మనుషులు సంప్రదాయానికి నైతికతకి జోడించేసేసి మీరు పాపం అమ్మవారు కన్నెర చేసేస్తారు, లేకపోతే అమ్మవారు కాలెత్తి కొట్టేసి తన్నేస్తారు, అది తప్పు కదా. చాలా మంచి విషయం. అంటే ప్రజలకి పనికి వచ్చే ఒక సైంటిఫిక్ శాస్త్రీయ దృక్పథానికి సంబంధించిన ఒక మంచి విషయం మీరు అంటే నేను నిజంగా దీని కనుక అందరూ కనుక ఇది చూసి పాటిస్తే కనుక తెలుస్తుంది అసలు నిజానికి కనీసం ఆలోచించాలి సార్. ఎందుకంటే సార్ మనం ఎన్నెన్నో చేస్తున్నాం సార్ లైఫ్. సార్ నేను ఒకటే ఫీల్ అయ్యాను, కోవిడ్ వచ్చాక ఇది సార్ లైఫ్, చిటిక లైఫ్ తెలిసిపోయింది కదా మనకి. దీనికోసం ఎందుకు సార్ గొడవలు పడడం, కక్షలు పెంచేసుకోవడం ఎందుకు సార్? ఇలా పోతాం, పోయినా మనకు తెలియదు. ఇవాళ కోవిడ్ వచ్చాక ఎలా అయిపోయిందంటే ఎప్పుడు పోతాం కూడా తెలియదు. చాలా నేర్పించింది మనకి కోవిడ్ అనేది. అయినా మనం నేర్చుకోవట్లేదు సార్, దాని దౌర్భాగ్యం అది. అంటే మనుషులు ఇంకా వాళ్ళు 2024 1930s లో అయిపోయారు, వాళ్ళ అక్కడే ఆగిపోయింది. మనం 2024 లో బతుకుతున్నాం కానీ 1930s 1940s లో ఆగిపోయాం. అది కొంచెమైనా మారడం కష్టం, కానీ కొంచెమైనా తెలుసుకుని ట్రై చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ కౌశిక్. సో మీరు అంటే చాలా మంచి విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. సో ఏమన్నా మీకంటూ ఒక ఆలోచనలు ఏమైనా ఉండే, ఒక నటుడిగా కానీ ఒక ఆశయం కానీ ఏమైనా ఉందా? నాది ఒకటే సార్, కృతజ్ఞత సార్. నాకు టెలివిజన్ ఇండస్ట్రీ అంటే కృతజ్ఞత భావం. ఎందుకంటే ఇవాళ కౌశిక్ అనేవాడు ఇన్ని లక్షల మందికి, తెలుగు వాళ్ళకి అదృష్టం ఏంటంటే గుర్తుపడతారు సార్ ఇవాళ. అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు నన్ను. అంటే నేను ఈ ఊరనే కాదు సార్, నేను చెన్నై వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా ఎవరన్నా తెలుగు వాడు చూస్తే కౌశిక్ అంటారు. ఓకే, అది కేవలం టీవీ వల్లే వచ్చింది సార్. నాకు గర్వపడతా ఆ విషయంలో. ఆ కృతజ్ఞతా భావంతో టెలివిజన్కి ఏదైనా తిరిగి చేయాలి, ఆ తాపత్రయం కోసం నేను ఇప్పుడు కొన్ని ఎలక్షన్స్ లో పోటీ చేసిన, నేను దీన్ని ఫెడరేషన్ లోకి తీసుకొద్దాం అనుకున్నా. ఏమవుతుందంటే సార్, ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ సార్, అంటే ఒక తాటి మీదకి వస్తే నేను ఇదే మళ్ళీ చెప్తాను, ఏ ఛానల్తో గొడవపడడం కాదు సార్, ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే మనం చెప్పగలిగే స్థాయి ఉంటుంది సార్. ఇవాళ నేను ఇండివిజువల్గా ఒక ఛానల్కి వెళ్ళి చెప్తే వాడు నా మాట గౌరవించవచ్చు, కానీ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పగలను, ఒక ఛానల్కి వెళ్ళి సార్ మీరు సీరియల్కి ఇద్దరినే నాన్ తెలుగు వాళ్ళని పెట్టుకోండి అని చెప్పచ్చు, అది ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు. అదే మేము కలిసికట్టుగా చెబితే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది సార్. ఎప్పుడు 5 వేళ్ళు కలిసి వస్తే వేరేగా ఉంటుంది ఆ ఇంపాక్ట్. అంటే మాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఏ ఛానల్తో నా శత్రుత్వం లేదు, అందరూ నాతో బాగుంటారు. కాకపోతే నా బాధ ఏంటంటే సార్, ఈ వృత్తి మాకు ఇప్పుడు ఎలాగైతే పౌరాహిత్యం చేసేవాడికి వృత్తో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వృత్తో, ఇది మా వృత్తి. ముఖ్యంగా టెలివిజన్ వాళ్ళకి మీకు చెప్పినట్టుగా మాకు సినిమాలు రావట్లా, ఇవ్వట్లా. అది ఓకే, అది ఎప్పుడు మారుతుందో పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ టెలివిజన్లో మేము కనిపించాలన్నా మాకు అవకాశాలు ఉండాలి. అంటే నేను ఆల్మోస్ట్ 33 ఏళ్ళగా చేస్తున్నాను సార్. మహా అయితే ఇంకా 10 ఏళ్ళు చేస్తాను, 15 ఏళ్ళు చేస్తాను. ఆ కనీసం నాకు 10-15 ఏళ్ళు రావాలన్నా కూడా ఇది ఆగాలి. ఇప్పుడు జరుగుతున్న ఏ ట్రెండ్ అయితే ఉందో ఇది ఆగకపోతే రేపోతే నాకే ఉండవు సార్. నేను కూడా మిగతా వాళ్ళలాగా ఆ బొంగు నాకెందుకు లేని కూర్చుంటే రేపొద్దున నన్నే పిలవరు. సో నా స్వార్థం ఏంటంటే, నా కృతజ్ఞతాభావం ఏంటంటే, నేను రేపొద్దున ఏదైనా ఇలా చేసి అసోసియేషన్ని ఫెడరేషన్లోకి తీసుకొచ్చి అందరం ఒక తాటి మీద ఉంటే, అందరం కలిసికట్టుగా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరగటానికి రెస్ట్రిక్ట్ నేను చెప్తా, తీసుకురండి. రేపు నేనే తమిళ్లో చేశాను సార్. వెళ్ళి మొన్న 2 years బ్యాక్ చెన్నైలో సన్ టీవీకి ఒక సీరియల్ చేశా. వాళ్ళ పద్ధతి చాలా బాగుంది సార్. వాళ్ళకి ఇద్దరినే పెట్టుకుంటారు సీరియల్కి, తమిళియన్స్ ఇద్దరే, నాన్ తమిళ్ ఇద్దరు. అది చాలా బాగుంది కదా. 80% వాళ్ళ ఇంకా అలా మనం చేద్దాం. మనం కూడా ఏం చేద్దాం, 8 మందిని సీరియల్కి 7 పెద్ద మెయిన్ ఆర్టిస్ట్ అనుకోండి సార్, 5 తెలుగు వాళ్ళని పెట్టుకోండి, 2 తీసుకురండి బయట నుంచి, హ్యాపీ. అందరం కలిసి ప్రయాణిద్దాం, కలిసి ఎదుగుదాం. అదే, అలా కాకుండా నువ్వు సీరియల్లో 9 మందిని వాళ్ళని పెట్టి ఒకళ్ళకి అవకాశం ఇస్తానంటే తెలుగు వాడికి ఇంక ఎలా బతుకుతాను సార్? అంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ కండిషన్స్కి పోస్ట్ కోవిడ్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ మారిపోయింది. ముఖ్యంగా నాలాగా యాక్టర్గా యాక్ట్రెసెస్గా ఉన్న వాళ్ళకి మేము మెయింటైన్ చేయాలి. పాయింట్ ఏంటంటే సార్, ఇవాళ నేను మామూలుగా యావరేజ్గా వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు సంపాదించిన పాయింట్ కాదు సార్, అది మెయింటైన్ చేయగలగాలి. అంటే నేను నిజంగా అది కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఉన్నా లేకపోయినా మెయింటైన్ చేయాలి సార్. నేను ఫాజుల్ వాచ్, అదైతే ఖర్చు అయితే ఉంటుంది కదా. నేను ఫాజుల్ వాచ్ పెట్టుకోవాలి, రెడ్ టేప్ చెప్పులు వేసుకోవాలి, నేను టామీ హిల్ఫైగర్ టీషర్ట్ వేసుకోవాలి, లోపల చిరిపేరు భయం వేసుకున్నా పైకి వేసుకోవాలి. వేసుకోకపోతే నాకు వాల్యూ ఉండదు. సో ఇదైతే మెయింటైన్ చేయాలి. సో ఇది మెయింటైన్ అవ్వాలంటే నాకు వర్క్ రావాలి. లేకపోతే అంటే ఇది కూడా మెయింటైన్ చేయలేం కదా సార్. మళ్ళీ ఇది మెయింటైన్ చేయండి, మళ్ళీ అప్పులు అంతే కదా సార్. ఇప్పుడు నటుడికి నటికి అదే కదా సార్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసాం, ఎలా ఉండకూడదో సావిత్రి గారిని చూసి నేర్చుకున్నాం.
అంటే ఆవిడ పాపం అలా చివరికి ఆవిడ పాపం దహన సంస్కారాలకు కూడా ఇబ్బంది పడ్డ స్థితి రాకూడదు. నాగయ్య గారికి కానీ వీళ్ళందరూ చూసి, సావిత్రి గారిని చూసి అలా అవ్వకూడదంటే మనం కాపాడుకుంటూ, మన ఆర్థిక పరిస్థితిని కాపాడుకుంటూ మెయింటైన్ చేయాలి సార్. వాళ్ళు మీకు రాసిస్తాను సార్, ఇవాళ ఇదే కౌశిక్ని మామూలు లుంగితో వస్తే అప్పుడు ఎక్కడు స్పైకర్ జీన్స్, టామీ హిల్ఫిగర్ టీ షర్ట్ వేసుకుంటే అది వాస్తవం, యాక్సెప్ట్ చేయాలి. అవును, అది వాస్తవం, అలా కనిపించాలి, లేకపోతే ఆడరా. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. ఇది చిన్నగా చెప్పి ముగించేస్తా. జీవీకే మాల్కి నేను వెళ్తాను సార్ మామూలుగా, మా మిస్సెస్ ఫ్యామిలీని తీసుకుని సినిమాలకి వెళ్తూ ఉంటాను. ఓకే, అక్కడ ఒక కుర్రాడు మామూలుగా మనకి బేస్మెంట్ పార్కింగ్లో టికెట్ తీస్తాడు ఒక కుర్రాడు. అతను చూసి, కౌశిక్ అన్న మీ యాక్షన్ చాలా బాగుంటుంది. దగ్గర ఆ అబ్బాయి డ్యూటీలో ఉంటాడు ఎప్పుడు నేను వెళ్ళినా కూడా. ఒకసారి నా సియాస్ కార్ సర్వీసింగ్ ఇచ్చి మా నాన్నగారిది నానో కార్ సార్, నానో కార్ వేసుకెళ్ళా జీవీకేకి. ఆడే ఉన్నాడు అక్కడ. నన్ను చూసి పలకరించలా. అప్పటిదాకా నాకు కొత్త విషయం తెలిసింది. ఓహో, నా కారు కొన్న వాల్యూ నాకు లేదా అప్పుడు తెలిసింది. అటు చూసి వెయిట్ చేయండి అన్నాడు. తమ్ముడు టికెట్ వెయిట్ చేయండి ఇస్తాను. నా ముందు మహేంద్ర XUV 700 వెళ్తుంది, నానో కార్ నాది. ఆపి ఆ టికెట్ ఇచ్చి ఆడి పెట్టి సెల్యూట్ చేసి అన్నయ్యకి వచ్చి టికెట్ నాకు ఇవ్వలేదు సార్, నా కారులోకి వదిలేసాడు. ఇలాగా న్యాయంగా అయితే గొడవపడేవాడిని. నేను గొడవపడే మూడ్ లేదు నాకు. సినిమా టైం అయిపోతుంది, ఫస్ట్ సినిమా చూడడానికి వచ్చా. సెకండ్ నాకు బాధ అనిపించింది. ఒరే, నన్నే వాడు గుర్తుపట్టి నాతో వాడు సెల్ఫీ తీసుకున్న సియాస్ కార్లో ఉన్నప్పుడు, నేను బయట నుంచి నాకు ఇలా సెల్ఫీ తీసుకుని నేను కార్లో, వాడు నాకు గుర్తుపట్టి వెయిట్ చేయండి కంగారండి వెయిట్ చేయి అంటే, నా ఉద్దేశం నాకు నువ్వు ఏదో చిరంజీవి గారికి ఇచ్చిన మర్యాద ఇమ్మని కాదు, నాకుగా మర్యాద ఇమ్మని నా ఉద్దేశం. అదే, అవును. అంటే వాడు నానో కారుకి మర్యాద, నేను కనిపించే దాన్ని బట్టి నేను మెయింటైన్ చేసేది. అంటే వాడు ఏంటి, నేను అంతకుముందు పెద్ద కారు నా సెడాన్ సియాస్ కార్లో వస్తే వాడు నాకు ఇచ్చిన వాల్యూకి, నేను మా నాన్నగారు నానో కారు వేసుకెళ్తే వాల్యూకి తేడా. అప్పుడు అర్థమైపోయింది నాకు, ఓహో మనకి వాల్యూ లేదు, మనం తిరిగే కారుకి, మనం వేసుకునే బట్టలకే వాల్యూ ఇక్కడ. అది ఒక గుణపాఠం నేర్చుకున్నా. అంటే నేను వాడిని తిట్టిన ఉపయోగం ఉండదు సార్. వాడంతే, వాడు మారడు. వాడు కేవలం వాడు కౌశిక్ అనే వాడిని పెద్ద కార్లు చూసి వాడు వాల్యూ ఇచ్చాడు. వాడు నేను బైక్ వేస్తే పక్కన కొంచెం ఇప్పుడు గ్యారంటీ వాడు, నేను బైక్ మీద వెళ్ళి ఉంటే నేను నానో కార్లు వెళ్ళాను కాబట్టి పక్కకి తప్పుకున్నాడు కనీసం. వాడు నా ఫీలింగ్ అది. అంటే అలా అయిపోతుంది సార్. అంటే మనుషులు మనస్తత్వం అలా అయిపోతున్నాయి సార్. హోదాను చూసి గౌరవించడం అది అంటే అఫ్కోర్స్ దాన్ని ఎవడో మార్చలేం. ఎవడి నైజం వాడిది. నైజానికి గుడ్డి కంటికి మందు ఉండదు అంటారు. సో ఆ నైజాన్ని మార్చడం, అలా మెయింటైన్ చేయడం తగ్గట్టుగా పని ఉండాలి. అలా పని ఉండాలంటే నేను అనుకున్నవన్నీ జరగాలి సార్. సో జరగాలని ఆశిస్తున్నాను.